బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తేనే మైనర్ బాలిక కేసులో న్యాయం జరుగుతుందన్నారు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్. మోదీ అమిత్ షాలు స్పందించి బండి సంజయ్ను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గులాబీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. సిద్దిపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. బండి భగీరథ కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు సతీష్ కుమార్. కాంగ్రెస్ పాలనలో మహిళలు బాలికలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే బేటీ బచావో బేటీ పడావో నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కల్పించాలని కోరారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బండి భగీరథ్ గారు పాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాల నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసేటో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% విపక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నినాదం కనుక ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు కనుక తీసుకెళ్లేదుంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ అనే ఎంపీ, మా ఎంపీ ఆయన ఇక్కడ ఎంపీ అనే వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి